సమయం తెలుగుకి స్వాగతం. నేను మిలికిత. న్యాచురల్ బాత్ పౌడర్ మన జనరల్గా సోప్ యూస్ చేస్తూ ఉంటాం, అలాగే షవర్ జెల్ని కూడా యూస్ చేస్తూ ఉంటాం. కొద్దిపాటికి మన స్కిన్ నుండి డర్ట్ని బ్యాక్టీరియాని తొలగిస్తుంది, కానీ మన స్కిన్ పైన ఇంకా రఫ్గా అలానే ఉంటుంది. అలాగే స్కిన్ ప్యాచీగా కూడా కొన్నిసార్లు అవుతుంటుంది. అందుకే ఇవాళ వీడియోలో మనం న్యాచురల్ బాత్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. ఈ బాత్ పౌడర్ వల్ల మన స్కిన్కి మంచిగా స్క్రబ్ లాగా ఉపయోగపడుతుంది, అదేవిధంగా స్కిన్కి మంచి స్మూత్ టెక్స్చర్ని కూడా అందిస్తుంది. మరి నేను మాట్లాడే ఆ న్యాచురల్ బాత్ పౌడర్ ఏంటి, ఎలా తయారు చేసుకోవాలి, వాటి వల్ల స్కిన్ కి కలిగే లాభాలేంటో ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. ఈ న్యాచురల్ బాత్ పౌడర్ కి కావాల్సిన పదార్థాలు: బియ్యం పొడి, శనగపిండి, శాండల్వుడ్ పౌడర్ మరియు పసుపు. ఒక ఎంటీ బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పొడిని వేసుకోండి. బియ్యం పొడి స్కిన్ని లైట్నింగ్ చేస్తుంది, వైట్నింగ్ చేసేందుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా సన్ ట్యాన్ని, ఇంప్యూరిటీస్ని, యాక్నే, పింపుల్ సమస్యలను తొలగించి ఈవెన్ టోన్ని స్కిన్కి అందిస్తుంది. ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ శనగపిండిని వేసుకోండి. శనగపిండి స్కిన్పై మంచి ఎక్స్ఫోలియేటర్గా పనిచేస్తుంది. స్కిన్ నుండి ట్యాన్, డర్ట్, ఎక్సెస్ ఆయిల్, యాక్నేని రిమూవ్ చేస్తుంది. అదేవిధంగా స్కిన్కి స్మూత్ టెక్స్చర్ని అందిస్తుంది. ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్స్ శాండల్వుడ్ పౌడర్ని వేసుకోండి. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ స్కిన్పై ర్యాషెస్, యాక్నే సమస్యలను తొలగించి కూలింగ్ ఎఫెక్ట్ని అందిస్తుంది. అదేవిధంగా సన్ ట్యాన్ని కూడా రిమూవ్ చేస్తుంది. ఫైనల్గా ఇందులోకి చిటికెడు పసుపుని వేసుకోండి. పసుపులో ఆయుర్వేదిక్ గుణాలు ఉంటాయి కాబట్టి స్కిన్కి న్యాచురల్ గ్లోని అందిస్తుంది. అదేవిధంగా ఇందులో ఉండే యాంటీసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ స్కిన్పై ఉన్న ఇంప్యూరిటీస్, డర్ట్, బ్యాక్టీరియాని తొలగిస్తుంది. ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోండి. మన న్యాచురల్ బాత్ పౌడర్ రెడీ అయిపోయింది. అన్నీ మనం యూస్ చేసినవి న్యాచురల్ ఇంగ్రీడియంట్సే. అయితే ఈ మిశ్రమాన్ని ఒక చిన్న కంటైనర్లో వేసి కూడా స్టోర్ చేసుకోవచ్చు. మీరు స్నానం చేసేటప్పుడు సోప్ లేదా షవర్ జెల్తో చేసిన తర్వాత ఈ బాత్ పౌడర్లో కొద్దిగా హనీని, హాట్ వాటర్ని వేసి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పేస్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. హనీ కూడా మన స్కిన్కి చాలా బెనిఫిషియల్. స్కిన్ నుండి ఇంప్యూరిటీస్ని తొలగించి స్కిన్కి స్మూత్ టెక్స్చర్ని అందిస్తుంది. ఇలా పేస్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది కాబట్టి ఈ పేస్ట్ని బాడీ పైన అప్లై చేసి స్క్రబ్ చేసుకోండి. అయితే సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు ముందుగా హ్యాండ్ మీద అప్లై చేసి ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ఎలాంటి ఇరిటేషన్, ఇచ్చింగ్ లేకపోతే అప్పుడు బాడీ మీద అప్లై చేసి లైట్గా స్క్రబ్ చేసుకోండి. జెంటిల్గా, సాఫ్ట్గా స్క్రబ్ చేసుకోండి. ఒక 5 నిమిషాలు అలానే స్క్రబ్ చేసుకున్న తర్వాత జెంటల్గా, సాఫ్ట్గా రబ్ చేసుకోండి. హార్ష్గా రబ్ చేయొద్దు, స్కిన్ ఇరిటేట్ అవుతుంది. కాబట్టి స్మూత్గా రబ్ చేసుకొని ఆ తర్వాత వాష్ చేసేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ సోప్ పెట్టొద్దు, ఎందుకంటే ఇందులో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ పవర్ అంతా పోతుంది. కాబట్టి ఇది యూస్ చేసిన తర్వాత స్కిన్ ఇంకా ప్యాచీగా అనిపిస్తే మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. ఈ న్యాచురల్ బాత్ పౌడర్ మన స్కిన్కి స్మూత్ టెక్స్చర్ని అందిస్తుంది. అదేవిధంగా పిగ్మెంటేషన్, సన్ ట్యాన్ సమస్యల్ని కూడా తొలగిస్తుంది. మరి రెగ్యులర్గా సోప్, షవర్ జెల్తో పాటు వీక్లీ ట్వైస్ ఈ న్యాచురల్ బాత్ పౌడర్ని కూడా అప్లై చేసుకొని మంచి రిజల్ట్స్ సంపాదించండి. మరి మీ రిజల్ట్స్ మా కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి ఇవాళ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఇలాంటి ఎన్నో బ్యూటీ, హెల్త్, ఎడ్యుకేషన్, జాబ్ నోటిఫికేషన్స్, టెక్ వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సమయం తెలుగు. నేను మిలికిత, సైనింగ్ ఆఫ్.